నమస్కారం గురుగారు. ఓ అమ్మ. చాలా వరకు ఏంటంటే చాలా శ్లోకాలు మన జీవన శైలికి సంబంధం ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదు. అంటే అవి మనం మానవ నడవడికలోని ఏ విధంగా ఉపయోగపడతాయి, మనతో పాటు అవి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు ప్రజలకి తెలియజేయాలి అని అయితే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అటువంటి శ్లోకాలు ఏమున్నాయి, మానవ శైలికి అలాగే మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలన్నమాట. ఓకే అమ్మా. ఆడపిల్లకి కన్యాదానం చేయడం అంటే ఎంత గొప్పతనాలంటే అన్ని దానాల కంటే కన్యాదానం గొప్పది. కన్యాదానం ఆడపిల్లకి చేసేటంటే తండ్రి తరగతి జన్మ తరించినట్టే కదా. పేదపిల్లకైనా కన్యాదానం చేయాలి కూతురు అనుకొని. వాళ్ళు బాగుంటే అన్నాలు బాగుంటాడు తండ్రి, వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అది ధర్మశాస్త్రం చెప్తుంది. అది కాబట్టి అటువంటివన్నీ కూడా కొంచెం మన పిల్లలకు కూడా రేపటి తరానికి కూడా మనం అందించగలిగితే చాలా సంతోషం. అది ఒక విషయం. స్త్రీ అనేసరికి మరొక శ్లోకం కూడా చక్కది ఉంది. వనిత, లత, కవిత సినిమా వాళ్ళు కూడా పెట్టారు ఇది. అది పూర్వంలో ఒక స్త్రీకి ఆపాదించబడిన ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఒక పాదు లాంటిది స్త్రీ. ఆ పాదు ఏంటంటే ఒక కర్రపులో ఏదో ఆధారం పెడితే కానీ అది పాకలేదు అది. కాబట్టి ఆధారం లేనిది కూడా ఇవి మనవు. దానికి కూడా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు చెప్తాను. వనిత, లత, కవిత మనరేవు లేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత అని ఒక సినీ కవి అన్నాడు. పాట తెలుసు మనకి. దీన్ని అన్వయించుకొని ఆ మాట అనగలిగాడు ఆయన. పుస్తకం వనితావిత్తం పరహస్తం గతం కథ అథవా పునరాయతం జీర్ణం భ్రష్టాచ కండశ అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఈ పాట పెట్టాడు ఆయన. వనిత, లత తీగె అంటే పాదు, కవిత వీడు రాసాడు కవిత. ఎవరు వినగలిగినప్పుడు వాడు మాధుర్యం అది, లేకపోతే వాడు ఆ కవిత వేస్ట్. అంతే కదా, వినేవాళ్ళు కూడా ఉండాలి. వనిత వివాహం అయిన తర్వాతే వనిత. అంతకుముందు కుమారియే. లత, కవిత ఈ మూడింటికి ఆధారం ఉండాలి. మనలేవు లేక జత లేకపోతే పనికిరావు. ఇవ్వాలి చేయూత, సంస్కారంతో వాళ్ళకి చేయూతనివ్వాలి. మనసు ఇవ్వడమే మమత అన్నాడు ఆత్రేయ. ఆ ప్రకారంగా మనసు ఇవ్వడం మనకి వాళ్ళు జాగ్రత్తగా పెంచగలిగినప్పుడు వాళ్ళు ఉన్నతులు అవుతారు సుమా అని చెప్పేసి సినీ కవి చెప్పాడు ఆ సందర్భాన్ని బట్టి. దానికే సంస్కృత శ్లోకం ఆధారం ఏంటంటే పుస్తకం వనితావిత్తం పరహస్తం గతం కథ అథవా పునరాయాతం జీర్ణం భ్రష్టాచ కండశ అన్నాడు. పుస్తకం అంత మంచి పుస్తకం కొనవరా బాబు, 2-3 రోజులు చదివిసి ఇచ్చేస్తాను, దయచేసి నాకు ఒకసారి ఇస్తే 3 రోజులు చదివిసి ఇచ్చేస్తానంటాడు. పుస్తకం ఇవ్వకూడదు, నువ్వు కొనుక్కో, ప్రెస్ చెప్తాను, లేకపోతే ఇక్కడ చదివి నీకు అంతసేపు కూర్చోబెడతాను, ఇక్కడ చదివిసి నాకు ఇచ్చి, అంతేగాని ఇవ్వకూడదు. వనిత ఏంటుంటుంది, అర్జెంటుగా నేను ఇప్పుడు భర్తను కాదని నేను అర్జెంటుగా బయటికి వెళ్తాను, ఒక వారం రోజులు నాకు క్యాంప్ ఉంది, మహిళా మండలి అందరూ వెళ్తామంటారు, లేకపోతే వెళ్తారు అంతే. వదలకూడదు, భర్తతోనే వెళ్ళాలి, తన తాలూకా వాళ్ళతోనే వెళ్ళాలి ఆ స్త్రీ, ఎవరితో మాత్రం వెళ్ళకూడదు. విత్తం అర్జెంటుగా డబ్బులు ఇస్తే నాకు ఒక 50,000 ఇచ్చేవనుకో, సాయంకాలం నీకు 75,000 ఇచ్చేస్తాను, నా అవసరం తీరిపోవాలి, సాయంకాలం నాకు ₹1,00,000 వచ్చేస్తాయి. దానికి నసీరుద్దీన్ కూడా ఒక కథ అన్నాడు. మనకి చిన్న తెలుసుకోవాలనుకుంటే, వ్యాపారం పెట్టుకుంటానో చాలా పేదవాడిరా, గొప్ప తెలివైనవాడు నసీరుద్దీన్, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడేమో నాకు తెలియదు కాబట్టి నాకు ఒక 50,000 ఇస్తే వ్యాపారం చేసుకుంటాను, దాని మీకు 60,000 అంత వస్తుంది, సాయంకాలం 50,000 ఇచ్చేస్తాను, ఆ 10,000 నేను ఉంచుకుంటాను అన్నాడు. లోపలికి వెళ్ళాడు నసీరుద్దీన్, 10,000 తెచ్చాడు. 10,000 తెచ్చి నువ్వు నా దగ్గర 50,000 తీసుకున్నాను అనుకో, వ్యాపారం పెట్టాను అనుకో, మరి మీ లాభం వచ్చిందనుకో, ఈ 50,000 నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ 10,000 చెప్పలేదు, ఆ 10,000 నాకు ఇచ్చేసావు అనుకో అన్నాడు. ఈ 10,000 కోసం కదా కక్కుర్తి పుడుతున్నా పట్టుకుపో అన్నట్టు. అందుకని 50,000 ఇవ్వలేదు. పుస్తకం వనితావిత్తం. ఈ డబ్బు ఇవ్వకూడదు. డబ్బు ఇస్తే ఇచ్చారనుకోండి, ఏదైనా ప్రమాద పరిస్థితులు ఇచ్చారనుకోండి, పుస్తకం వనితావిత్తం. పరహస్తం గతం కథ అవి అలా పోతాయి. ఆడపిల్ల తిరిగి రాదు, పుస్తకం తిరిగి రాదు, డబ్బు తిరిగి రాదు. వచ్చాయనుకోండి అథవా పునరాయాతం, అథవా మళ్ళీ వచ్చాయనుకోండి జీర్ణం, పుస్తకం చిరిగిపోయి వస్తుంది. భ్రష్టాచ ఆడపిల్ల పాడైపోయి వస్తుంది. ఖండశ డబ్బు 10,000 అనేది 5,000 6,000 చేతులు పెడతాడు. కాబట్టి జాగ్రత్త పడాలి సుమా అన్నాడు. మన ప్రకృతిలోని గొప్ప భూమి మనకి ఎంత ఇస్తుందంటే ఎన్ని సుఖాలు ఇస్తుంది మనం గమనించాం. ఎందుకంటే ప్రతిదీ భూమిజ అంటే పుట్టడం, భూమి నుంచి పుట్టినవే ఇవన్నీ తెలుసు కదా. మానవుడు విజ్ఞానం కొద్దీ వీటిని
తనకు ఉపయోగపడే విధానంగా అన్నీ అమర్చుకున్నాడే తప్ప ప్రతిదీ భూమిలోంచి వచ్చింది. భూమికి ఒక గుణం ఉంది, అందుకే సమతుల్యం అంటారు. ఒక వస్తువు బరువు ఎంత ఉందో ఆ బరువుకు తగ్గట్టుగా భూమి భరిస్తుంది. ఆ బరువు ఎంత ఉందో దాన్ని తగ్గించి ఇతరులను నాశనం చేసి పారేస్తుంది. మళ్ళీ ఆ బరువుతోనే ఉంచుకుంటుంది అంతే. ఏమాత్రం కూడా ఆ బరువుకే ఉంటుంది భూమి. మరొక గుణం ఏంటంటే చంద్రుడి కంటే చంచలమైనది భూమి, ఎక్కడ స్థిరంగా ఉండదు. మన నీళ్లు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇంతవరకు కూడా మనం ఒక కాలువ కట్టి అక్కడేమో మనం ఇంచుకొచ్చి బకెట్లతో నీళ్ళు పోస్తాం అనుకోండి, చెడు నీరు. చెడు నీరు పోస్తే అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనం తాగే నీరు అయిపోతుంది. అది గమనించాలి లేదు, ఆ మలినా నిండిపోయి మంచిగా తయారైపోతుంది. అది భూమికి ఉండేటువంటి గొప్ప లక్షణం. అటువంటి భూమి చాలా గొప్పది కాబట్టి ఆ భూమి మీద పుట్టే మళ్ళీ రెండోది ఏంటంటే వృక్షం. చెట్లు మనకు పూర్తిగా ఆక్సిజన్ ఇచ్చి ప్రాణవాయువుని ప్రసాదించి సమస్త జీవనావళికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దానికోసం ఒక మంచి శ్లోకం ఉంది. పూర్వకాలంలో ఏసీలు కానీ పాదచారులు నడిచేటప్పుడు ఏవి ఉండేవి కావు, వాళ్ళు ఇవే వెతుక్కునేవారు. ఏమిటి? కూపోదకం. ఎక్కడ పెడితే అక్కడ బావులు ఉండేవి, దానికి ఒక బకెట్కేమో అక్కడ ఒక తాడు పెట్టి ఒక తాటాకులతో ఒక రేకు ఉండేది, రేక. ఆ రేకలతోనే నీళ్ళు తీసుకొని తాగి వెళ్ళిపోయేవారు. మళ్ళీ వటశ్చాయ, వట అంటే మర్రి చెట్టు, ఛాయ మర్రి చెట్టు నీళ్ళలో కూర్చుంటే చల్లగా ఉంటుంది, సేద తీర్చుకునేవాళ్ళు. సేద తీర్చుకునేవారు. తాంబూలం వేసుకునేవారు. తరుణీ కుచం, తరుణీ భుజం అనిశాం, అది కుచం భుజం అనమాట పెట్టాం, అంటే అశ్లీలంగా ఉంటుందని. శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే శీతలం, అంటే మంచి ఎండలో వెళ్ళినప్పుడు నూతి నీళ్ళు తాగితే చల్లగా ఉంటాయి. మళ్ళీ మంచి చలికాలంలో నీళ్ళు తాగితే వెచ్చగా ఉంటాయి. శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే శీతలం, ఈ 4 కాలానికి తగ్గట్టు మారిపోతుంటాయి. వటశ్చాయ, మర్రి చెట్టు నీళ్ళలోని ఎండాకాలంలో వెళ్తే చల్లని గాలి వేస్తుంది, శీతకాలంలో వెళ్తే అగ్నిహోత్రంలో వేచ్చగా ఉంటుంది మర్రి చెట్టు నీడ. తరుణీకుచం, స్త్రీ తలకు భుజాలు కూడా అంతేనట. ఏమీ లేదు, ఒక ఆడ ఎవరి తల్లే కానీ చెల్లే కానీ అక్క చెల్లే కానీ భార్య కానీ ఎవరైనా కాదు, ఈ భుజాలు ఇలాగా తడుగుతుంటే ఆ చల్లదనం వచ్చేస్తుంది. శీతకాలే భవేది ఉష్ణం, శీతకాలంలో ఆ భుజం తడిగి అలాగ నగిలితే వెచ్చగా ఉంటుంది వాళ్ళకి. ఉష్ణకాలే శీతలం. ఈ 4టికి కూడా ఇలా ఉపయోగించుకోమని చెప్పేసి ఈ శ్లోకం కూడా ఒక మంచి శ్లోకంగా మనం భావించవచ్చు. మనం గమనించాలి, ఏది జీవితంలో శాశ్వతం కాదని మనం గమనించాలి. అన్నీ కూడా అప్పుడు ఉండేటువంటి వాతావరణం, ఇవాళ ఉండేటువంటి అందం రేపు ఉండదు, ఇవాళ ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు రేపటికుండవు. ఇది శాశ్వతం కాదు అన్ని గ్రహించాలి. వృక్షాంతే పక్ష సంచారం, మంచి చెవులు పెట్టినటువంటి బ్రహ్మాండ వృక్షం ఉంటే దాని మీద కొంగలు వాళ్తాయి. లేలే తాకులు ఆ కొంగలు వాడడం నాకు ఇష్టం. బకాలు ఎప్పుడైతే కొంగలు ఒక్కొక్క కొంగ వాడిందంటే మిగతా కొంగలను వాళ్తాయి. ఆ వృక్షం ఆ కొంగలు వాడడం చేత వృక్షం నశించిపోతుంది. వృక్షాంతే పక్ష సంచారం, ఎక్కువ కొంగలు ఉన్న చోట్ల చెట్లు బతకవు అని అర్థం. ఓకే. ఆ కాళ్ళలో ఉండేటువంటి దాని రసాయనాలు ఆకులకు పడవు, చెట్లు నాశనం అయిపోతాయి, చనిపోతాయి. భిక్ష అంతే దాసరపదం, అమ్మా కూడా పాట పాడుకొని వస్తాడు భిక్షగాడు. కొంచెం బియ్యమో డబ్బులు ఇచ్చేస్తే గట్ట ఆపిస్తాడు పాట, మరి పాడేవాడు. గ్రామాంతే శ్వానరోదనం, కుక్కలు అరిచేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ గ్రామంలో చిన్న చిన్న పల్లెటూరులో మాత్రం కుక్క అదో రకంగా అరుస్తుంది, భౌభౌమ నరవదు. అరిచేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం చర్య తీసుకోవాలి, లేకపోతే ఆ గ్రామానికి అంటురోగాలు వచ్చేస్తాయి, నాశనం అయిపోతుంది కూడా. గ్రామాంతే శ్వానరోదనం, కుక్క ఏడవకూడదు, ఏడుస్తున్నట్టు అరిచింది అనుకోండి అది గ్రామానికి మంచిది కాదని చెప్పాడు. ప్రస్తుతం అంతే యవ్వనం, స్త్రీతలకు అందం అంతా కూడా ఒక ప్రసవం అయిపోయిందంటే మాత్రం క్షీణిస్తుందని శాస్త్రం. మన చేతుల్లో కూడా 3 లక్షణాలు పెట్టాడు. కరాగ్రే వస్తే లక్ష్మి, చివరిలోని మహాలక్ష్మి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, ఈ వేళ్ల కనుపుల్లో మహాసరస్వతి ఉంటుంది. కరమూలే స్థితే గౌరీ, పార్థిదేవి ఉంటుంది. ఈ త్రిమాత్రకు నమస్కారం చేసుకొని రావాలి. ఇలా నమస్కారం 2 చేతులు మనం పట్టుకొని లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి ఈ 3టికి నమస్కారం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇలా విప్పి మనం కళ్ళకత్తుకొని లేవగలిగినప్పుడు వాళ్ళకు గొప్ప ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చి భగవంతుడి దేవాలు అన్ని విషయాలు కూడా సౌఖ్యంగా ఉంటారని శాస్త్రం చెప్తుంది. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం.
అదేనమ్మా ఆ ప్రకారంగా కూడా ఆ ఆచార సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. గురుగారు ఇప్పటి వరకు అంటే మీరు చెప్పిన ప్రతి శ్లోకంలోని ఎంత అర్థం ఉన్నది అన్నది ఈ తరం వాళ్ళకి చాలా వరకు తెలియదు. సో అటువంటి ప్రయత్నంలోని సో ఈ తరం వాళ్ళకి ఎంతో కొంత తెలియాలి అని చెప్పి మీరు ఇవాళ మా ఛానల్కి వచ్చి చాలా క్లుప్తంగా అండ్ చాలా అందరికీ వివరణగా ఇచ్చేటట్టు చెప్పారు. మహాలక్ష్మి స్వరూపంగా శక్తి స్వరూపిణిగా ఈ ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సంతోషం. For more videos like this, subscribe Big TV channel.